అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ తెలంగాణ రాష్ట్రం 6 దశాబ్దాల కళ. ఈ కళ కోసం ఎంతో మంది త్యాగాలు చేయడం జరిగింది. విద్యార్థులు, శ్రామిక వర్గాలు, అణగారిన వర్గాలు తమ పోరాటాన్ని ఎల్లప్పుడూ కొనసాగిస్తూ అంతిమంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ముఖ్యంగా 1969 సంవత్సరం నుంచి విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చాలా ముఖ్య భూమిక పోషించారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే పోరాటాలు చేసిన విద్యార్థులకు అంత ఫలితాలు రాలేదని చెప్పాలి. ఎందుకంటే ఈ విద్యార్థులు లేకుండా, ఈ యూనివర్సిటీలో ఈ పోరాటాలు లేకుండా తెలంగాణ అసలు వచ్చేదే కాదు. ఎందుకంటే ఎంతో మంది 1200 మంది విద్యార్థులు చనిపోయారు. అంటే ఈ తెలంగాణ రాష్ట్ర కోసం ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం చూడకుండానే మన కోసం 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం వాళ్ళు బలిదానం ఇవ్వడం జరిగింది. సో ఆ బలిదానాలను చూసిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రం అనివార్యం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం దేశంలో ప్రజెంట్ గా ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, అన్ని రంగాలలో అభివృద్ధి ఎలా ఉంది? సో ఆర్గానిక్ గ్రోత్ ఉందా అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ డెవలప్ అంటే అది తెలంగాణ ఉన్నా అవుతుంది, లేకున్నా అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక ఆర్గానిక్ గా డెవలప్ అవుతున్న సిటీ. సో హైదరాబాద్ ని చూసి తెలంగాణ మొత్తం డెవలప్ అవుతుందంటే అది శుద్ధ మాట అని చెప్పాలి. ఎందుకంటే రూరల్లో ఎలా ఉంది, తెలంగాణ పల్లెల్లో, గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది, వ్యవసాయ రంగం ప్రజెంట్ గా పరిస్థితి ఎలా ఉంది, ఇండస్ట్రీ డెవలప్మెంట్ రూరల్లో ఎలా ఉంది. సో వీటన్నిటినీ ఒకసారి చూసినట్టయితే ఎంతో కొంత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతో కొంత న్యాయం జరిగిందని తెలంగాణ ప్రజలు, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్, అది కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఏ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నా ఎంతో కొంత తమకు ఈ తెలంగాణ రాష్ట్రం వల్ల న్యాయం జరిగిందని 90% ఆఫ్ తెలంగాణ పీపుల్ అనుకుంటున్నారు. ఎంతో కొంత కొంచెం ఇంకా చేయాల్సిన అవసరం చాలా ఉంది. సో విద్యార్థులకు మరి ఉద్యోగాలు ఎలా ఉన్నాయి ప్రజెంట్ పరిస్థితి? సో కొందరేమో లక్ష్యంగా ఆ ఉద్యోగాల కాడ తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అంటారు. మరి ఇప్పుడున్న తర్వాత ఇంటికో ఉద్యోగం పాసిబుల్ అవుతుందా అంటే పాసిబుల్ కాదు. అది ఒక రాజకీయ మాటగా మిగిలిపోయిందే తప్ప మరి ఇంటికో ఉద్యోగం పాసిబుల్ అవుతుందా అంటే అది జనరల్ గా కూడా పాసిబుల్ కాదు. మనం అడగడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్ లో ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి. సో అన్ని ఉద్యోగాలు ప్రజెంట్ గా మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ రావాలంటే పాసిబుల్ కాదు. ఎంతో కొంత గవర్నమెంట్ ఉద్యోగాలు, ఎంతో కొంత ఇండస్ట్రీస్, ఎంతో కొంత స్వయం ఉపాధి. సో ఈ రంగాలలో యువతకు సరి అయిన మార్గంలో ఇస్తే ప్రజెంట్ గా నిరుద్యోగులు లేని తెలంగాణ రాష్ట్రాన్ని మనం చూడొచ్చు. సో శ్రామిక వర్గాలు తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశాయి. వాళ్ళ యాజమాన్యానికి విరుద్ధంగా కూడా తమ నిరసనను తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలోని శ్రామిక వర్గం ఎంతో తెలంగాణ కోసం వాళ్ళు ధర్నాలు చేయడం, నిరాహార దీక్షలు చేయడం ఎన్నో చేశారు. ప్రజెంట్ గా ఉన్న మరి యాజమాన్యం తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్లకు కల్పిస్తున్న సదుపాయాలు ఎంతవరకు ఉన్నాయి? సో ఈ రంగాల్లో చూస్తే తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీనిపై గవర్నమెంట్ దృష్టి పెట్టాలి, ఉపాధి ఇవ్వాలి, ఉద్యోగాలు రిక్రూట్ చేయాలి, ఇండస్ట్రీని ప్రోత్సహించాలి, వ్యవసాయ రంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. సో అణగారిన వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని పైకి తేవాలి, చిరుద్యోగులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ లో నివసిస్తున్న సగటు ఉద్యోగి ఒక 30,000 40,000 నుండి
జీవించే పరిస్థితి లేకుండా ప్రజెంట్ గా పరిస్థితులు తయారై విపరీతమైన రేట్లు, సగటు ఉద్యోగి, నార్మల్ చిరుద్యోగి బతకలేని పరిస్థితిలో తెలంగాణ కూడా ఒక కాస్ట్లెస్ నగరంగా, హైదరాబాద్ ఒక కాస్ట్లెస్ నగరంగా తయారైపోయింది. సో ఇక్కడ తయారైపోతున్న ఇంత కాస్ట్లెస్ నగరంలో తెలంగాణ రూరల్ నుంచి వచ్చిన పిల్లలు ఇబ్బందులు పడుతూ 5 రూపాయల అన్నం తినుకుంటూ వాళ్ళు ఉద్యోగాల కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సో దాన్ని ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అసలు తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పడింది ఒకసారి మనం చూసినట్టయితే, యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రం అనేది ఇప్పుడు ప్రజెంట్ గా మనం స్వతంత్రం 1947 ఆగస్టు 15 రోజు స్వతంత్రం, భారతదేశానికి స్వతంత్రం రావడం జరిగింది. సో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలు ఇండిపెండెంట్ గా ఉంటాయి. అందులో జమ్మూ కాశ్మీర్ ఒకటి, హైదరాబాద్ ఒకటి. సో ఈ రాష్ట్రాలు అనేది ఇండిపెండెంట్ గా ఉంటాయి. సో పర్టికులర్ గా హైదరాబాద్ అనేది నిజాం రాజు పరిపాలిస్తుండేవాడు. ఈ స్వతంత్ర భారతదేశానికి మాత్రం స్వతంత్రం వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రం. అంటే అప్పుడు హైదరాబాద్ అనేది మరాఠీ కొన్ని ప్రాంతాలు, కన్నడలోని కొన్ని ప్రాంతాలు ప్లస్ తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు కలిపి ఒక హైదరాబాద్ సంస్థానంగా ఉండేది. అప్పుడు దీనిని ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ గా ఉండి ఆపరేషన్ పోలో ద్వారా ఈ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగిందనమాట. ఇది ఒక ముఖ్యమైన సంఘటన. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ అప్పుడున్న హైదరాబాద్ సంస్థానానికి అప్పుడు నిజాం రాజు పరిపాలనలో ఉండేది. సో ఆ పరిపాలనలో ఉన్నప్పుడు ఈ ఆపరేషన్ పోలో ద్వారా ముఖ్యంగా ఈ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఇది ఒక పార్ట్, ఫస్ట్ పార్ట్ ఇది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ లో ఒకటి చూసినట్టయితే, ఈ హైదరాబాద్ సంస్థానం అంటే ఈ హైదరాబాద్ సంస్థానం ఏదైతే భారతదేశంలో విలీనం అయిందో దాన్ని అప్పుడు తెలంగాణ అంటే అప్పుడు తెలంగాణ తర్వాత 1955 సంవత్సరంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏ భాష మాట్లాడే వాళ్ళు ఆ భాష మాట్లాడే ఒకటే రాష్ట్రంగా ఉండాలని చెప్పి ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అప్పుడు మనం తెలుగు మాట్లాడేది, ఆంధ్రప్రదేశ్ కూడా తెలుగు మాట్లాడేది. కన్నడలో హైదరాబాద్ లో కన్నడలో కూడా కొందరు మాట్లాడేది, మరాఠీ కూడా మాట్లాడేది. సో ఆ విధంగా ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల చేసిన సందర్భంగా ఈ ఆంధ్రప్రదేశ్ ను తీసుకొని వచ్చి, ఏపీని తీసుకొని వచ్చి తెలంగాణను కలిపారు. మరి తెలంగాణలో కొన్ని డిస్ట్రిక్ట్లను కన్నడ రాష్ట్రంలో కలపడం జరిగింది, మరియు కొన్ని డిస్ట్రిక్ట్లను మహారాష్ట్రలో కలపడం జరిగింది. సో ఫైనల్ గా అల్టిమేట్ గా 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. సో దీన్ని అప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. ముఖ్యంగా ఈ భౌగోళికంగానే కాక నార్మల్ గా సాంస్కృతిక కూడా ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు చాలా వైరుధ్యాలు ఉన్నాయి. ఇది ఎప్పటికైనా కలిసి ఉండే రాష్ట్రం కాదని చెప్పి చాలా మంది వ్యతిరేకించారు. కానీ కొందరు అప్పుడున్న పెద్దలు కొన్ని ఒప్పందాల ద్వారా, పెద్ద మనుషుల ఒప్పందం అని చెప్పి ఇట్లాంటి ఒప్పందాల ద్వారా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ను తెలంగాణ రాష్ట్రాన్ని కలపడం జరిగింది. దాని తర్వాత కూడా ఉద్యమాలు అనేది
పెలుబికాయ్. అదే 1969 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఉవ్వెత్తున ఎగిసిపడడం జరిగింది అనమాట. ఎప్పుడైతే 1956 కలిపారు మరియు 1969 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం కోసం అప్పుడు కూడా 350 మంది విద్యార్థులు బలిదానం చేశారు అనమాట ఈ తెలంగాణ రాష్ట్రం కోసం. అంటే 1969 సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రం కోసం చాలా ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడడం జరిగింది. ఆ తర్వాత 1970లో 71 సంవత్సరంలో కొంచెం తగ్గిపోవడం జరిగింది. ఆ తర్వాత మీరంతా చూస్తూనే ఉన్నారు, ప్రజెంట్ గా ఏదో ఒక రూపాన తెలంగాణ ఆకాంక్ష అనేది జరుగుతూనే ఉంది. ఈ ఈ ఈ సంవత్సరంలో అంటే 1956 నుంచి 2014 వరకు ఈ ఆంధ్ర పాలకులు తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం తమ ప్రాంత అభివృద్ధినే ముఖ్యంగా చూసుకుంటూ ఆ ప్రాంతాన్ని ఎక్కువగా డెవలప్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఆ నిర్లక్ష్యంలో భాగంగా ఎంతో మంది తెలంగాణ హక్కుగా రావాల్సిన ఉద్యోగాలు కేవలం ముల్కీ నిబంధన ఉన్న 610 జీవో అమలు చేయాలని ఇట్లాంటి ఎన్నో ఉన్నా గానీ తెలంగాణకు రావాల్సిన ఉద్యోగాలను దొంగ సర్టిఫికెట్లతో దొంగ పైరవీలతో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ఉద్యోగాలు మొత్తం కొల్లగొట్టడం జరిగింది. అప్పట్లో సెక్రటేరియట్ లో మనం చూసినట్టయితే ఒక 5,000 మంది ఉద్యోగాలు ఉంటే 4,000 మంది మొత్తం ఆంధ్ర వాళ్ళు ఉండేది. తెలంగాణలో కేవలం ఒక 1,000 మంది, అది కూడా ప్యూన్ గాను 4th గ్రేడ్ ఉద్యోగాలుగా వాళ్ళకి సేవలు చేసే ఉద్యోగాలుగా ఉండడం జరిగింది. ఇదే అన్నమాట ఈ ఆకాంక్షనే ఇలా దౌర్జన్యం దోపిడీకి గురైన తెలంగాణ సమాజం ఒక రెవల్యూషనర్ గా, ఎందుకంటే తెలంగాణ సమాజానికి ఉద్యమాలనే కొత్త కాదు, ఎప్పటి నుంచో ఉద్యమాల బావుట ఎగరేసే నానుడు ఉంది. సో ఆ ఏదైతే దౌర్జన్యంగా దోపిడీగా ఈ పెత్తందారులు ఆంధ్ర పెత్తందారులు ఈ తెలంగాణ సమాజంపై కొల్లగొట్టి తెలంగాణను నాశనం చేస్తుంటే ఎంతో మంది ఏదో విధంగా దాన్ని తిరగబట్టే ప్రయత్నం చేయాలి అని చెప్పి ఎంతో మంది ఆలోచిస్తున్న తరుణంలోనే కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించడం, ఆ తర్వాత రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక రాజకీయ ప్రారంభం జరగడం, ఆ తర్వాత ఎన్నికలలో తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీకి పలు విధాలుగా మద్దతు తెలపడం. సో ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది రాజకీయంగా కూడా ముందుకెళ్లడం. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ప్రతి పార్టీ కూడా తెలంగాణ సమాజమే ఏకమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని ప్రతి పార్టీ కూడా తమ విధానంగా చేసుకొని అల్టిమేట్ గా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగిందనమాట. సో ఇది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా మాకు చిన్న ఆర్టికల్ ది. సో ఈరోజు పేపర్లో చూసినట్టయితే నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వేడుకలకు ముఖ్య అతిథులుగా జపాన్ బృందం అని చెప్పి ఇక్కడ మనం ఒక వార్త చూడొచ్చు. నెక్స్ట్ తెలంగాణలో దిల్దారులం, తాగుట్లనే కాదు త్యాగాల్లోని ముందుంటాం, మాట తప్పం మడమ తిప్పం, ఆపదొస్తే ఆదుకుంటాం, నక్రాలు చేస్తే తోడుకలు తీస్తాం, మట్టిని ప్రేమిస్తాం మనిషిని ప్రేమిస్తాం. సో తెలంగాణపై రావడం జరిగింది. పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే యువ వికాసం, ఒక్క అనారుడికి లబ్ధి చేకూరొద్దు, మరింత లోతుగా విశ్లేషించాకే లబ్ధిదారుల ఎంపిక. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు రాజీవ్ యువ వికాస పథకాన్ని ఈ రోజు అంటే లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజు ఆపేస్తున్నట్టు తెలిసింది. సో యువ వికాసం వాయిదా అని చెప్పి ఇక్కడ చూడడం జరిగింది. నెక్స్ట్ విచారణ మాసం. సో కాళేశ్వరం కమిషన్ ఎదుటే కేసీఆర్, 6న ఈటల రాజేందర్, 9న హరీష్ రావు, 5న ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్. సో ఎంతో మంది మనకు ఇప్పుడు విచారణ కోసం ఎదురుస్తారు అనమాట. సో ఇది
దీనికి సంబంధించి నెక్స్ట్ ఈరోజు పెరేడ్ గ్రౌండ్ లో